హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఓ మనసు అనింది ఎపిసోడ్ నెంబర్ 17. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వగలరు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. బావా, ఆఫీస్కి వెళ్ళాలి కదా, లేరా అన్నాడు ఉదయ్ చైతన్య నిద్ర లేపుతూ. బెడ్ మీద అటు ఇటు దొర్లుతూ శశి కాఫీ అని అడిగాడు చేతన్ నిద్రమత్తులో. బావో, కాఫీ అడిగితే కషాయం ఇస్తుందిరా, అలాంటి ఆశలు ఏమైనా ఉంటే వదిలేసుకో అంటూ వెళ్ళిపోయాడు ఉదయ్. ఉదయ్ వెళ్ళిన కాసేపటికి లేచి బెడ్ మీద కూర్చొని కళ్ళు తెరవకుండానే శశిని తలుచుకొని ప్రశాంతంగా అనిపించటంతో వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాడు చేతన్. లేవటంతోనే అన్ని పనులు స్టార్ట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ కూడా తన వరకు మాత్రమే చేసుకొని అకాడమీకి వెళ్ళటానికి రెడీ అయింది శశి. పూజ చేసుకుని టిఫిన్ తినేసి కాఫీ తాగి బ్యాగ్ భుజాన తగిలించుకొని ఫ్లాట్ నుండి బయటకు వచ్చి డోర్ లాక్ చేస్తుండగానే చేతన్ ఉదయ్ కూడా బయటకు వచ్చి వాళ్ళ ఫ్లాట్ లాక్ చేస్తున్నారు. శశి వెనక్కి తిరిగేసరికి చేతన్ గాగుల్స్ పెట్టుకుంటూ శశిని చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు. ముఖం తిప్పుకొని ముందుకు వెళ్ళబోతుంటే దారివ్వకుండా నించున్నాడు చేతన్. తప్పుకోమని అడగకుండా చేతన్ వెనకే నడుస్తుంది శశి, మాట్లాడకుండా పంతంగా ఉంటూ. కార్ కేస్ తీసుకుని వెళ్ళిపోయాడు ఉదయ్. ఉదయ్ ఎటు వెళ్ళగానే శశి వైపు తిరిగి, ఏంటి శశిరేఖ, నన్ను ఫాలో చేస్తున్నావా అని అడిగాడు చేతన్. శశిరేఖ అనే చేతన్ పిలుపుని తనలో తానే అనుకొని, నాకేం అవసరం మిమ్మల్ని ఫాలో చేయటానికి అని విసురుగా చెప్పింది. అంటే నా వెనకే వస్తున్నారు, ఇది ఫాలో చేసినట్టే కదా అన్నాడు చేతన్ లిఫ్ట్ డోర్ ఓపెన్ చేస్తూ. చేతన్ లిఫ్ట్ వైపు వెళ్తుంటే శశి మెట్ల వైపు వెళ్ళబోయింది. తన చెయ్యి పట్టుకుని ఆపి, ఏంటి భయమా అని అడిగాడు చేతన్. భయం దేనికి అని అడిగింది శశి. నాతో పాటు లిఫ్ట్లో వస్తే మీ ఫీలింగ్స్ బయట పెడతారేమోనని అన్నాడు చేతన్. ఫీలింగ్స్? అది కూడా మీ మీద మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు, అలాంటిదేం లేదు అని చెప్పింది శశి. అవునా, ఏది ప్రూవ్ చేయి అన్నాడు చేతన్. ఎలా చేయాలి అని అడిగింది శశి. చేతన్ ఒక నిమిషం ఆలోచించి అలా నటించి, ఇప్పుడు నాతో పాటు లిఫ్ట్లో రా, కిందికి వెళ్ళాక అకాడమీ వరకు నేను నీతో వస్తాను, చూద్దాం నీకు నా మీద ఫీలింగ్స్ బయటపడతాయో లేదో అన్నాడు చేతన్. శశి సీరియస్గా చూస్తూ ఉండటంతో, అయ్యో నీ మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేకపోతే వద్దులే అని రెట్టించాడు చేతన్. చేతన్ని పక్కకి నెట్టి లిఫ్ట్లోకి వెళ్ళింది శశి. చేతన్ కూడా తన ప్లాన్ పారినందుకు నవ్వుకుంటూ లిఫ్ట్లోకి వెళ్ళాడు. శశి ముక్కు కోపంతో ఎర్రగా అయిపోయి ముద్దుగా కనిపిస్తుంది చేతన్కి. అమ్మో, నిన్నంటే వదిలేసింది కానీ ఈరోజు కొట్టేస్తుందిరా చైతు, వద్దురా, తను కంట్రోల్లో ఉన్నా నువ్వు ఉండేటట్టు లేవు కదరా అని తనలో తానే అనుకుంటూ ఉండగా లిఫ్ట్ ఆగింది. అమ్మయ్య అనుకుని బయటికి వచ్చేశాడు చేతన్, వెనకే శశి కూడా. అప్పటికే ఉదయ్ చేతన్ కార్లో ఆఫీస్కి వెళ్ళిపోవటంతో శశి చుట్టూ చూసి, మీ కార్ ఏది అని అడిగింది. మీ అన్నయ్య తీసుకెళ్ళాడు అని చెప్పాడు చేతన్. అయితే నేను వెళ్ళిపోనా మరి అని అడిగింది శశి రిలాక్స్గా. ఎక్కడికి వెళ్ళేది, మీ అకాడమీ వరకు నాతోనే వస్తానని చెప్పి 6 ఫ్లోర్లు దాటగానే మాట తప్పితే ఎలా అన్నాడు చేతన్. మరేం చేయను, మీ కార్ లేదు కదా అని చెప్పింది శశి. నువ్వు నీ మాట మీద ఉంటున్నట్టేనా అని అడిగాడు చేతన్. హా అని చెప్పింది. అయితే ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అని చెప్పి పార్కింగ్ వైపు వెళ్ళాడు చేతన్. 2 నిమిషాలకి బైక్ మీద వస్తూ కనిపించాడు. శశి ముందు బైక్ ఆపి, వెళ్దామా అని అడిగాడు చేతన్. బైక్లోనా, నేనెక్కను అని శశి చెప్పటంతో, మరి మాట అని గుర్తు చేశాడు చేతన్. మాట లేదు ఏమీ లేదు, నేను బైక్ ఎక్కనంటే ఎక్కను అని చెప్పింది శశి. అంతేలే, నాతో బైక్ మీద వస్తే నీ ఫీలింగ్స్ మీద నీకు కంట్రోల్ ఉండదు అన్నాడు చేతన్. నువ్వేమైనా అనుకో, నేను రాను అని శశి వెళ్ళబోతుంటే బైక్ టైర్ శశి కాళ్ళకి అడ్డుగా తిప్పి, పైన అన్ని మాటలు మాట్లాడి కిందికి రాగానే మాట దాటేస్తావా, హవ్వా, ఆగు, ఎవరినైనా న్యాయం అడుగుదామంటూ చుట్టూ చూశాడు చేతన్. ఏం చూస్తున్నావు అని అడిగింది శశి కూడా చేతన్ చూసే వైపు చూస్తూ. నాకు న్యాయం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని చూస్తున్నాను అంటూ దూరంగా ఒక పెద్దాయన కనిపించేసరికి తాత అని పిలిచాడు చేతన్. అబ్బా ఆపు అని శశి అంటున్నా వినిపించుకోకుండా అలాగే పిలుస్తూ ఉండటంతో చేతన్ ముందుకొచ్చి నించొని, వస్తాను పద, ఇక్కడ పంచాయతీ పెట్టకు అని చెప్పింది శశి సీరియస్గా ముఖం పెట్టి.
నువ్వు అలా చెప్తున్నావు కానీ మధ్యలో మాట మార్చేస్తావు అన్నాడు చేతన్. లేదు, మాట మార్చను, పద అని కసిరింది శశి. చేతన్ లోపల నవ్వుకుంటూ తన బ్లేజర్ తీసి శశికిస్తూ ఎక్కు అన్నాడు. శశి ఆ బ్లేజర్ని పట్టుకొని బైక్ ఎక్కి చేతన్కి దూరంగా కూర్చుంది. అప్పుడు చూసింది శశి చేతన్ షర్టుని. తన రెడ్ సారీకి మ్యాచ్ అయ్యే రెడ్ షర్ట్ వేసుకుని అది కవర్ చేస్తూ బ్లాక్ బ్లేజర్ వేసుకున్నాడు అని. చేతన్ డ్రైవ్ చేస్తుంటే ఇంకా ఇంకా శశి వెనక్కి జరుగుతుంటే చేతన్ బైక్ని సైడ్ కాపి వెనక్కి చూస్తూ ఇంకా జరిగితే కింద పడతావు, నడుం విరిగిపోతుంది, జీవితాంతం నేను కష్టపడాలి అన్నాడు. నీకేం కష్టం మా ఆయన అని శశి కళ్ళు తిప్పగానే చేతన్ రెండు చేతులు జోడించి ఇంకా ఆపై మాట్లాడితే చంపేస్తాను అని ఉడుక్కొని బైక్ స్టార్ట్ చేసి దగ్గరికి జరిగి కూర్చో అని సీరియస్గా చెప్పాడు. శశి కాస్త ముందుకి జరగగానే ఇలా చెప్తే ఎలా వింటావు అనుకుంటూ కాస్త దూరం వెళ్ళగానే ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. పాపం అసలే బక్కప్రాణి కదా, అమాంతం వెళ్ళి చేతన్కి అతుక్కుపోయింది. అదే అతనుగా శశికి మాట్లాడే ఛాన్స్ లేకుండా శశి ఎటు జరగలేకుండా బైక్ స్పీడ్ పెంచాడు చేతన్. చేతన్కి దగ్గరగా ఉంటే తన మనసు అన్నీ మర్చిపోతుంది కనుక చేతన్ భుజం మీద చేతిని అలాగే ఉంచి మాట్లాడకుండా కూర్చుంది శశి. ఒక గంటకి అటు తిప్పి ఇటు తిప్పి అకాడమీకి తీసుకెళ్లాడు. బైక్ ఆగగానే ఈ లోకంలోకి వచ్చి చుట్టూ చూసి బైక్ దిగి ముందుకు వెళ్తుంటే శశి అని ప్రేమగా పిలిచాడు చేతన్. ఏంటి అని అడిగింది చేతన్ని చూస్తూ. అది అది ఎలా అడగాలో అర్థం కావటం లేదు, అడిగితే నువ్వేమనుకుంటావో అనిపిస్తుంది అని నాంచాడు చేతన్. నాంచకుండా విషయం చెప్పు అని శశి అడగటంతో మళ్ళీ అది అది అని దీర్ఘం తీయటం స్టార్ట్ చేశాడు చేతన్. రోజు ఇలాగే బైక్ మీద నీతో రమ్మని అడగాలనుకుంటున్నావేమో, అలాంటి ఆశలు వదులుకో అని చెప్పి వెనక్కి తిరిగి మళ్ళీ 2 అడుగులు వేయగానే చచ్చా అది కాదు శశి, అయినా నేనెందుకు అలా అడుగుతాను అన్నాడు చేతన్. అది కాదా అని మనసులో అనుకొని చేతన్ వైపు వెళ్ళి మరి ఇంకేంటి అని అడిగింది సూటిగా. శశి చేతి వైపు చూపిస్తూ నా బ్లేజర్ అన్నాడు. శశి బ్లేజర్ని చేతన్ని మార్చి మార్చి కోపంగా చూస్తుంటే నీకు ఆ బ్లేజర్ అంత నచ్చితే నీ దగ్గర పెట్టుకో శశి, దానికి ఇంత కోపం ఎందుకు అన్నాడు చేతన్. బ్లేజర్ కోసం ఇంత సీన్ చేశావా అని అడిగింది శశి. అవును అన్నాడు సింపుల్గా. తన చేతిలో ఉన్న ఆ బ్లేజర్ని చేతన్ మీరికి విసురుగా వేసి ముక్కు పుటాలు కోపంగా ఎగిరేస్తూ వెళ్ళిపోయింది శశి. వెళ్తున్న శశిని చూసి నవ్వుకుంటూ చూసి శశి లోపలికి వెళ్ళటంతో ఆఫీస్కి బయలుదేరాడు చేతన్. ఆఫీస్లోకి అడుగు పెడుతూనే విష్ చేస్తున్న అందరికీ తిరిగి విష్ చేస్తూ వెళ్తున్న చేతన్ హారిక డెస్క్ దగ్గర ఒక్క క్షణం ఆగి తన వైపు చూసి లోపలికి వెళ్ళిపోయాడు. మరో 2 నిమిషాల్లో ఆఫీస్ బాయ్ వచ్చి చేతన్ సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పటంతో ఎందుకా అని ఆలోచిస్తూ చేతన్ క్యాబిన్కి వెళ్ళింది హారిక. సార్ అని పిలవగానే కమిన్ అన్నాడు చేతన్. ఆ గొంతు వింటూనే అడుగులు ముందుకి పడనంటున్నాయి. కానీ ధైర్యం చేసి లోపలికి వెళ్ళింది. హారిక వెళ్ళేసరికి టేబుల్ మీద ఉన్న స్క్రీన్ వైపు చూస్తున్న చేతన్ ప్లే అవుతున్న వీడియోని ఆపేసి లెఫ్ట్ హ్యాండ్ దగ్గర ఉన్న ఫైల్ని హారిక ఎదురుగా జరిపి నీ అకౌంట్ సెటిల్ అయింది, నౌ గెట్ అవుట్ అన్నాడు. అదిరిపడింది హారిక ఆ మాటకి. సార్ అని ఆశ్చర్యం భయం కలగలిపి పిలవగానే సీరియస్గా చూశాడు చేతన్. హారిక మాటలు మింగేసి కానీ ఎందుకు అని అడిగింది. టేబుల్ మీద తన వైపు ఉన్న స్క్రీన్ని హారిక వైపు తిప్పుతూ తను శశితో మాట్లాడిన మాటలు ప్లే చేయగానే కాళ్ళ కింద భూమి చీలిపోయినట్టయింది హారికకి. లేని ధైర్యం కూడా తీసుకుని పర్సనల్ విషయాలని ఆఫీస్ వరకు తీసుకురావటం మీకేమీ కొత్త కాదు కదా అని ఎదురు ప్రశ్నించింది హారిక. నువ్వెలా అనుకున్నా ఐ డోంట్ కేర్, ఇంకోసారి శశి గురించి ఆలోచించినా ప్రాణం తీస్తాను. ఏదో అలాగే నీ ఫోన్లో ఈ మాటలు వింటున్న వాళ్ళకు కూడా కలిపి చెప్తున్నాను అన్నాడు అంతే గంభీరంగా. ఈసారి హారికతో పాటుగా అవతలి వాళ్ళు కూడా కంగారు పడ్డారు. కానీ బావా అని హారిక ఇంకేదో చెప్పేంతలో తన మాట ఆపేస్తూ ఇది నా ఆఫీస్, ఇక్కడ నేనే బాస్, నువ్వు నా ఎక్స్ ఎంప్లాయీవి మాత్రమే అని అన్నాడు చేతన్ కళ్ళెర్ర చేస్తూ. మేము నీకు వద్దు సరే, మరి అత్తకు కూడా వద్దా? తనని మాకు దూరం చేసినా నవ్వుతూ మీ ముందు తిరుగుతున్నా మీకు కనిపించని కన్నీళ్ళు ఎన్నున్నాయో అని హారిక అనగానే విల్ యూ జస్ట్ షట్ అప్ అన్నాడు చేతన్. నిజాలు మాట్లాడితే ఇలాగే కోపాలు వస్తాయి బావా,
నేనెవరో తెలుసుకోవటానికే నీకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇక నేను ఏం చేయగలనో తెలుస్తుందా అని పొగరుగా చెప్పింది హారిక. కూర్చున్న చైర్లో వెనక్కి వాలి అంతే పొగరుగా నవ్వుతూ, కాలేజ్లో నీకు నువ్వుగా వచ్చి పరిచయం చేసుకుని మాట్లాడిన గంటలోపే నువ్వెవరో నాకు తెలుసు. మాతో కలిసే ప్రయత్నం చేస్తూ నా దగ్గరికి వచ్చావనుకున్నాను, కానీ ఇంతటి సమర్థురాలు అనుకోలేదు. తండ్రికి తగ్గ కూతురు అనిపించుకున్నావు అన్నాడు చేతన్. బావా అని అరిచింది హారిక. మళ్ళీ ఆ పిలుపు వినిపిస్తే ఆ తర్వాత వేరే మాట మాట్లాడలేవు, జాగ్రత్త అన్నాడు చేతన్. చేతన్ కోపం అంచనా వేయగలిగిన హారిక కోరి వచ్చిన వాళ్ళని వద్దనుకుంటే తర్వాత కష్టాలు తప్పవు అని బెదిరించింది. టేబుల్ మీద ఉన్న పువ్వు నుండి కొన్ని రెక్కలు తీసి అరచేతుల్లో పెట్టుకుని నోటితో వాటిని ఊదగానే ఎగిరి కింద పడ్డాయి. కింద పడిన వాటిని చూపిస్తూ, నీ బెదిరింపులు కూడా అంతే అన్నాడు చేతన్. దాంతో ఆహం దెబ్బతిని కోపంగా చూస్తూ, నీకు నా గురించి చాలా తక్కువ తెలుసు. మనుషుల్ని చూసి వాళ్ళ మనసుని అంచనా వేయగలను నేను. చూసావు కదా, నువ్వెంతగానో ప్రేమించిన సాధ్విని ఒక్క దెబ్బతో నీకెలా దూరం చేశానో అని పొగరుగా నవ్వింది హారిక. అవును, మరి అదే పాచిక శశి దగ్గర పారలేదెందుకు? పైగా ప్లాన్ బెడిసి కొడితే 2 దవడ వాచెల్లా కొట్టింది అని కూడా తెలిసింది అన్నాడు నవ్వుతూ. చేతన్ నవ్వటంతో ఇంకా ఈగో హట్ అయిన హారిక, వేరే ఎవరినో పెళ్లి చేసుకుని బ్రతికిపోతుందనుకున్నాను, కానీ దాని చావు నా చేతుల్లో రాసుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అందుకే నువ్వు కూడా దాని వెంట తిరుగుతున్నావని పళ్ళు నూరుతూ చెప్పింది హారిక. ఆల్ ది బెస్ట్. ఇక మిగిలిన ఏడుపు మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఏడు, కంపెనీ ఇస్తాడు అన్నాడు చేతన్. తన ఫైల్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది హారిక. హారిక వెళ్ళగానే స్క్రీన్ని మళ్ళీ తన వైపు తిప్పుకొని ఆ వీడియో చూస్తూ ఉండిపోయాడు చేతన్. హారిక తన గురించి తప్పుగా మాట్లాడితే శశి కంట్లో నీళ్లు తిరగటం, హారిక ముఖం పగలగొట్టడం, ఇవన్నీ చూస్తూ చేతన్కి శశి తనని ఎంతగా ప్రేమించిందో అర్థమై, సారీ శశి, నువ్వు నిజంగా నా బంగారం. ఎంత అర్థం చేసుకున్నావు నన్ను. ఇంతలా ఎలా ప్రేమించావే రాక్షసి. నిన్ను కనీసం ముద్దుగా తిట్టడానికి కూడా మనసు రావటం లేదు అనుకుంటూ స్క్రీన్ మీద ఏడుస్తూ చెంపల మీద జారుతున్న నీటిని తుడుచుకుంటున్న శశిని చూసి, ఇక ఇవన్నీ కాదు, ఇంకా మన మధ్య ఈ దూరం భరించటం నా వల్ల కాదు అనుకుంటూ టేబుల్ మీద ఉన్న మొబైల్ తీసుకొని వాళ్ళ నాన్నకి కాల్ చేశాడు చేతన్. ఆఫీస్ మీటింగ్లో ఉన్న ఆనంద్ సింగరాజు గారి పిఏ ఆయన దగ్గరకు వచ్చి చేతన్ గారు కాల్ చేస్తున్నారు అని చెప్పటంతో మీటింగ్ మధ్యలో ఆపేసి అందరినీ బయటికి పంపి కాల్ లిఫ్ట్ చేశారు. హాయ్ డాడ్ అన్నాడు చేతన్. హాయ్ మై సన్, ఈసారి త్వరగా గుర్తొచ్చానే అని అడిగారు నవ్వుతూ. డాడ్ అంటూ గారాలు పోయి, మీకు ఒక విషయం చెప్పాలి డాడ్ అని అడిగాడు చేతన్. విషయం తెలిసినప్పటికీ అది కొడుకు నోటి నుండి వినాలని, చెప్పు చేతు అన్నారాయన. డాడ్, అది నేను అంటూ కాసేపు నసికి చెప్పలేక ఆగిపోయాడు. ఆహా, ఒక విషయం మాట్లాడటానికి చేతన్ సింగరాజు గారు ఇంత ఆలోచిస్తారా అని అడిగారు ఆనంద్ గారు నవ్వుతూ. విషయం అలాంటిది డాడ్ అన్నాడు చేతన్. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నావా? నో ప్రాబ్లం, నేను మేనేజర్తో మాట్లాడతాను అని అన్నారు ఆయన ఏమీ తెలియనట్టు. నో డాడ్, నేను ఎక్కడికి వెళ్ళాలనుకోవటం లేదు అని చెప్పి, ఇలా కాదు, ముందు శశిని కూల్ చేశాక డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్తాను అని ఆలోచించి అప్పటికేదో మాట్లాడేసి కాల్ కట్ చేశాడు చేతన్. చేతన్ కాల్ కట్ అవ్వగానే ఫోన్ వైపు చూసి నవ్వుకున్నారు ఆనంద్ గారు. చేతన్కి కూడా ఆఫీస్లో ఉండాలి అనిపించక ఏ పని తోచక క్యాబిన్లో అటు ఇటు తిరిగి లంచ్ టైం వరకు కష్టంగా గడిపి ఇక ఉండలేక బయటకొచ్చి కార్ స్టార్ట్ చేశాడు చేతన్. డ్యాన్స్ క్లాస్ నుండి బయటకొచ్చి లంచ్ చేయడానికి కూర్చున్న శశి ఉదయం కూడా ఏమీ తినకుండా ఆఫీస్కి వెళ్ళిన చేతన్ గుర్తొచ్చి ఉదయ్కి కాల్ చేసింది. క్యాంటీన్లో ఆర్డర్ చేసిన ఫ్రైడ్ రైస్ తింటున్న ఉదయ్ శశి కాల్ లిఫ్ట్ చేసి, హా శశి చెప్పు, కోపం పోయిందా అని అడిగాడు. సారీ అన్నయ్య, కనీసం నీ గురించి అయినా ఆలోచించి ఉండాల్సింది అని చెప్పింది బాధగా. పర్వాలేదు, నేను బయట తినేశాను అన్నాడు ఉదయ్. మరి చేతన్ అని అడిగింది శశి. తెలీదు శశి, ఉదయం హారికకి వాడికి ఏదో గొడవ అయినట్టుంది, ఆ పిల్లని జాబ్ నుండి తీసేశాడు అని ఆఫీస్లో అందరికీ తెలిసిన విషయం శశికి చెప్పాడు ఉదయ్. సరే అన్నయ్య, ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసి, ఆ అమ్మాయి హారికతో ఈయనకేం గొడవ, అసలే అది పెద్ద కంత్రిది, మళ్ళీ ఏం చేస్తుందో అని ఆలోచిస్తూ, అయినా నాకెందుకు అనుకొని
బాక్స్ ఓపెన్ చేయబోయి చేతన్ తినలేదు అని ఉదయ్ చెప్పిన మాటలు గుర్తొచ్చి బాక్స్ బ్యాగ్లో పెట్టేసింది. శశి కోసం అకాడమీకి వచ్చిన చేతన్ శశి ఏదో ఆలోచించి బాక్స్ ఓపెన్ చేయకుండానే బ్యాగ్లో పెట్టేయటం చూసి అటుగా వెళ్ళాడు. ఎవరో తన వైపు వస్తున్నట్లు అనిపించి పక్కకు చూసేసరికి చేతన్ వస్తూ కనిపించగానే అక్కడి నుండి వెళ్ళిపోయింది శశి. పరిగెత్తుకుంటూ శశి ముందుకు వెళ్ళి తనని ఆపి, ప్లీజ్ శశి, బయటికి వెళ్దామా అని అడిగాడు. నేను రాను, నాకు క్లాస్ ఉంది అని శశి చెప్పడంతో, నేను వెయిట్ చేస్తాను ప్లీజ్, నీ క్లాస్ అయ్యాక వెళ్దాం అని అడిగాడు చేతన్. కుదరదు, మీరు వెళ్ళండి అని చెప్పి వెళ్ళబోతుంటే శశి చెయ్యి పట్టుకొని ఆపి, ఎందుకు అంత బెట్టు చేస్తున్నావు శశి? నేను నీకంటే మొండివాన్నని తెలుసుగా. నువ్వు నాతో వచ్చే వరకు అకాడమీ బయటే ఉంటాను, నీలాగే ఏమీ తినకుండా ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ వెనక్కి తిరిగి, ఆకలిగా ఉంది, త్వరగా రా అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళను అనుకొని క్లాస్కి వెళ్ళిపోయింది శశి. కానీ అక్కడి నుండి కనిపిస్తున్న చేతన్ కార్ చూసి మనసు వెళ్ళమని మొరాయిస్తుంటే బుద్ధి వద్దు అని మొండికేస్తుంది. ఆకలిగా ఉంది, త్వరగా రా అని చెప్పిన చేతన్ మాటలు పదే పదే గుర్తొచ్చి డాన్స్ మీద దృష్టి పెట్టలేకపోతుంది శశి. కానీ వెళ్లకుండా కష్టపడి ఎలాగో 2 క్లాసులు ముగించుకొని ఆ రోజుకి తన షెడ్యూల్ అయిపోవటంతో బయటకొచ్చింది. అప్పటికీ చేతన్ అక్కడే ఉండటంతో బాధగా అనిపించినా చేతన్ని దాటుకొని బస్ స్టాప్ వైపు నడిచింది. చేతన్ కూడా కారులో ఫాలో అయ్యి శశి పక్కనే సెటిల్ అయ్యాడు బస్ స్టాప్లో. శశి అని గోముగా పిలవటంతో ఏంటి అని అడిగింది. ఆ ఆకలి అన్నాడు అమాయకంగా. వెళ్ళి తిను, ఎవరొద్దన్నారు అని అడిగింది. నువ్వు నాతో వస్తేనే అన్నాడు చేతన్. నేను రాను అని శశి చెప్పగానే, హా, నాకు తెలుసు నువ్వు రావని, ఎందుకంటే నాతో వస్తే నీలో నా మీద ఉన్న ప్రేమ నిన్ను స్టేబుల్గా ఉండనివ్వదు కదా అని అడిగాడు చేతన్. అవన్నీ ఒకప్పుడు, ఇప్పుడు అవేమీ లేవు అని చెప్పి అక్కడి నుండి లేచి వెళ్ళి వేరే దగ్గర కూర్చుంది శశి. శశి వెనకే వెళ్ళి చాలాసేపు బ్రతిమాలి బుజ్జగించిన తర్వాత ఫ్లాట్కి వెళ్ళటానికి ఒప్పుకుంది శశి. ఒప్పుకుందే 10,000 అనుకొని సరే అంటూ కార్ దగ్గరికి తీసుకువెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు చేతన్. శశి కూర్చోగానే గాలికి వదిలేసిన తన చీర కొంగుని తీసి ఇస్తూ, కోపంలో జాగ్రత్త కోల్పోతే ఎలా అని నవ్వుతూ అడిగి డ్రైవింగ్ సీట్కి వచ్చేశాడు. ఇప్పుడు ఫ్లాట్కి కాకుండా ఎక్కడికైనా తీసుకెళ్ళినా అరిచి గోల చేస్తుందని తెలిసి ఫ్లాట్కి తీసుకెళ్లాడు చేతన్. తన ఇంట్లోకి వెళ్ళగానే వెనకే వస్తున్న చేతన్ని చూసి కూడా డోర్ వేసేసింది శశి. వేగంగా ఒక అడుగు వెనక్కి వేసి కళ్ళు కిందికి దించి ముక్కుని చూస్తూ, అమ్మో, ఏ మాత్రం కేర్లెస్గా ఉన్నా ఈరోజు ముక్కు పగిలేది, రాక్షసి అని ముద్దుగా తిట్టి, ఏదో ఒకరోజు నాకు దొరక్కపోవు, అప్పుడు అన్నింటికి కలిపి రివెంజ్ తీర్చుకుంటా అని శశికి వినిపించేలా అనేసి వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళిపోయాడు. చేతన్ మాటలు వినిపించినా పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టవల్తో మొహం తుడుచుకుంటూ బయటకు వచ్చి ఆకలిగా అనిపించటంతో 10 నిమిషాల్లో జీడిపప్పు వేసి ఉప్మా చేసేసింది. అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్ది మెల్లిగా డోర్ తీసి చేతన్ ఫ్లాట్ వైపు చూసింది. వాళ్ళ డోర్ ఓపెన్గానే ఉండటంతో హాల్లో పొట్ట పట్టుకొని సోఫాలో వాలిన చేతన్ని చూడగానే గుండె మెలిపెట్టినట్టయి ఇప్పుడు ఎలా పిలవాలి అని ఆలోచించి ఏదో ఐడియా రావటంతో ఇంట్లోకి వెళ్ళి ఉప్మాని తనకి కొద్దిగా పెట్టుకుని మిగిలింది వేరే బాక్స్లోకి సర్ది నిమిషంలో చేతన్ వాళ్ళ ఫ్లాట్ డోర్ దగ్గర ప్రత్యక్షమైంది. చేతన్ కళ్ళు మూసుకుని సోఫాలో వాలటంతో చే అని పిలవలేక అని గొంతు సవరించుకుంటున్నట్టు సౌండ్ చేసింది. అయినా ఆ బుద్ధ అవతారం కళ్ళు తెరవకపోవటంతో డోర్ బెల్ మోగించింది. కళ్ళు తెరిచిన చేతన్ ఎదురుగా శశి ఉండటంతో, ఏంటి మేడం గారు ఇలా వచ్చారు అని అడిగాడు షర్టు కాలర్ బటన్స్ ఒక్కొక్కటిగా తీస్తూ. శశి మూతి తిప్పి, నీకోసం కాదులే అంటూ లోపలికి చూసి, ఉదయ్ వచ్చాడా అని అడిగింది. ఓ, బావమరిదిగాడా, ఇంకా రాలేదు అన్నాడు చేతన్. శశి ఏం అనకపోవటంతో, చేతిలో ఏంటది, నాకోసమేనా అని అడిగాడు చేతన్. బాక్స్ని వెనక్కి దాస్తూ, కాదు, మా అన్నయ్య కోసం అని చెప్పింది బెట్టుగా. అబ్బో, అయితే వాడొచ్చాక చెప్తాను వెళ్ళు అన్నాడు చేతన్. వచ్చాక చెప్తానంటాడేంటి, ఇప్పుడు ఎలా ఇవ్వటం అని జాలిగా బాక్స్ వైపు చూసి ఇంట్లోకి 2 అడుగులు వేసి సోఫా దగ్గరున్న టేబుల్ మీద బాక్స్ పెడుతూ, పర్వాలేదు, ఇక్కడే పెట్టి వెళ్తాను, ఉదయ్ రాగానే ఇచ్చేయి
అని చెప్పి వెళ్ళిపోతూ ఉండగా, ఇంతకీ ఏంటో అది అన్నాడు చేతన్. జీడిపప్పు ఉప్మా అని చెప్పి చేతన్ వైపు చూడకుండా తన ఫ్లాట్కి వెళ్ళిపోయింది ఫాస్ట్గా. ఎందుకంటే ఆ ఉప్మా అంటే చేతన్కి చాలా ఇష్టం. ఒక్క నిమిషం చేతన్ కళ్ళు మెరిశాయి. చేతులు వాష్ చేసుకుని సోఫాలో సెటిల్ అయ్యి చేతులు రబ్ చేసుకుంటూ బాక్స్ వైపు చూసి అది శశి తన కోసమే తెచ్చిందని లోపల డాన్స్ వేస్తూ బాక్స్ ఓపెన్ చేశాడు. చూస్తూనే నోట్లో నీళ్లురుతున్నాయి. మెల్లిగా తినటం స్టార్ట్ చేసి బాక్స్ మొత్తం లాగించేశాడు చేతన్. చేతన్ బాక్స్ ఓపెన్ చేసి కొద్దిగా తినే వరకు డోర్ పక్కనున్న గ్లాస్ విండో నుండి చేతన్ వాళ్ళ ఫ్లాట్ వైపు చూసి చేతన్ తింటుండడంతో మనసు శాంతించి తన ఆకలి గుర్తొచ్చి తను తినటానికి వెళ్ళింది శశి. శశి తనని చూస్తుంది అని తెలిసి కూడా అటు చూడకుండా తన దృష్టి మొత్తం శశి తన కోసం ప్రేమగా తెచ్చిన ఉప్మా మీదనే పెట్టి తినేశాడు చేతన్. ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. చేతన్ ఎన్ని విధాలుగా ట్రై చేసినా కరగటం లేదు శశి. అలా అని చేతన్ కూడా వెనక్కి తగ్గటం లేదు. కనిపించకుండా దాగుడు మూతలాడుతున్నట్టుగా అప్పుడే దగ్గరవుతుంది. అంతలోనే మళ్ళీ దూరంగా ఉంటుంది. చేతన్ కూడా అల్లరి చేసినా ఏ రోజు హద్దులు దాటి ప్రవర్తించలేదు. గొడవ పడో మాటల గారడీ చేసో శశిని అకాడమీ దగ్గర డ్రాప్ చేయటం, పిక్ చేసుకోవటం అప్పుడప్పుడు చేస్తున్నా అతని ప్లాన్ పారని రోజున మాత్రం శశి వెళ్ళే ఆటోను బస్ను ఫాలో అవుతూ ఎంజాయ్ చేస్తున్నాడు చేతన్. ఇలాగే మరో 2 నెలలు గడిచిపోయాయి. బావా లేరా, త్వరగా రా అంటూ కంగారుగా పిలుస్తున్న ఉదయ్ మాటలు విని ఏమైందిరా అంటూ లేచి కూర్చున్నాడు చేతన్. చెప్తాను బావా ఇలా రా అంటూ చేయి పట్టుకొని గుమ్మం వైపు తీసుకెళ్లాడు. శశి ఫ్లాట్కి ఎవరో వచ్చారు అనే దానికి గుర్తుగా బయట కొన్ని జతల షూస్ ఉండటంతో చేతన్ లోపలికి వెళ్ళి షర్ట్ వేసుకుని శశి ఫ్లాట్కి వెళ్ళాడు. ఒక చేతిలో ఏవో పేపర్స్ పట్టుకొని మరో చేతి వేళ్లతో భయంగా పెన్ను తిప్పుతున్న శశిని చూసి వెళ్ళి శశి పక్కన కూర్చున్నాడు చేతన్. ఎదురుగా ఉన్న అతను ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బెరుకుగా చూస్తుంది శశి. ఏం చేయాలో అర్థమవక తన చేతిలో ఉన్న పేపర్స్ తీసుకుని చూడగానే ఒక్క నిమిషం మతిపోయింది. ముఖంలో నవ్వు దాచేసి శశి ఎదురుగా పేపర్స్ పెట్టాడు సంతకం పెట్టమన్నట్టుగా. శశి కూడా ఇంకేం ఆలోచించకుండా వాళ్ళ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడంతో థ్యాంక్స్ చెప్పి ఒక కవర్ ఇచ్చి విష్ చేసి మరీ వెళ్ళారు వచ్చిన వాళ్ళు. వాళ్ళని పంపించి వెనక్కి తిరిగిన శశిని అమాంతంగా ఎత్తుకొని గాల్లో తిప్పి కంగ్రాట్స్ శశి అన్నాడు చేతన్. శశి కూడా నవ్వుతూ థ్యాంక్స్ చెప్పింది. శశిని కిందికి దించుతూ బుగ్గ మీద ముద్దు పెట్టేసి గుడికి వెళ్దాం రెడీ అవ్వు అని చెప్పాడు చేతన్. అనే సౌండ్ వినిపించి ఈ లోకంలోకి వచ్చిన ఇద్దరు పిచ్చి చూపులు చూస్తున్న ఉదయ్ని చూసి దూరం జరిగారు. బావా ఎవరు వాళ్ళు అని అడిగాడు ఉదయ్. శశికి స్పాన్సర్ చేయడానికి వచ్చారు అని చెప్పాడు చేతన్. హో అని మామూలుగానే ఏంటి స్పాన్సర్సా అని నోరు తెరిచాడు ఆశ్చర్యంగా. శశి నవ్వుతూ తల ఊపేసరికి గెంతుకుంటూ వచ్చి శశిని హక్ చేసుకున్నాడు. శశి ముఖాన్ని చేతుల్లోకి పట్టుకొని ఎన్ని సంవత్సరాల నీ కష్టం చూసి నీకు ఈ ఛాన్స్ వచ్చింది శశి, ఇప్పుడే బాబాయ్కి చెప్తాను అంటూ ఫోన్ తీస్తున్న ఉదయ్ నుండి మొబైల్ లాక్కొని ఇంత ఎర్లీ మార్నింగ్ అవసరమా అని ఆపేశాడు చేతన్. ఉదయ్ కూడా సరే అని ఫోన్ చేయకుండా ఆగిపోయి ఇన్ని రోజులు చిన్న చిన్న స్టేజ్ షోస్ ఇచ్చిన తన చెల్లికి ఇప్పుడు దేశం మొత్తంలో గుర్తింపు తెచ్చే అవకాశం వచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతుంటే ఉదయ్ భుజం మీద చేయి వేసి కంట్రోల్ అన్నట్టుగా చూశాడు చేతన్. ఇంతలో శశి లోపలికి వెళ్ళటం చూసి ఇద్దరు అటుగా వెళ్ళేసరికి తన రూమ్లో బెడ్ దగ్గర కూర్చొని తన చేతిలో ఉన్న పేపర్స్ వాళ్ళమ్మ ఫోటోకి చూపిస్తూ ఈ డ్యాన్స్ కాంపిటీషన్లో నేను నిలబడాలని ఆశీర్వదించమ్మా అంటూ చేతులు జోడించింది చెంపలు దాటుతున్న నీటిని తుడుచుకుంటూ. తనను అలా చూసిన చేతన్ ఉదయ్ల కళ్ళు చెమ్మగిల్లాయి. చేతన్ శశి దగ్గరకు వెళ్ళి తనని అలాగే గుండెలకి హత్తుకున్నాడు. శశి కళ్ళు తుడిచి ఇది నువ్వు సంపాదించుకున్న అవకాశం, ఇందులో ఎవ్వరి ప్రమేయం లేదు, దీనికి నువ్వు పూర్తిగా అర్హురాలివి శశి, మీ అమ్మగారి కల నెరవేర్చు అని చెప్తూ శశి కళ్ళు తుడిచి త్వరగా రెడీ అవ్వు వెళ్దామని చెప్పి చేతన్ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాడు. వెనకే ఉదయ్ కూడా వెళ్ళాడు. శశి కూడా ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుని గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యేసరికి ఉదయ్ చేతన్ కూడా వచ్చేయటంతో ముగ్గురు కలిసి గుడికి వెళ్ళారు. తన పూల సజ్జ పూజారి గారికి ఇచ్చి దేవుడి పేరున అర్చన చేయించుకొని హారతి తీసుకొని అక్కడే మండపంలో కూర్చోవటానికి వెళ్తూ శశి దేవుడి దగ్గర కుంకుమ తీసుకొని వెళ్ళింది.
ఉదయ్కి కుంకుమ పెట్టి చేతన్ ముందు చేయి చాపింది. నువ్వే పెట్టుకో అన్నట్టుగా. శశి చేతిని కోపంగా పక్కకి నెట్టి ముందుకు పడిన తన వెంట్రుకలని చేత్తో వెనక్కి జరిపి పట్టుకున్నాడు చేతన్. చేతన్ చూపుకు జడిసి సైలెంట్గా దేవుడు బొట్టు పెట్టి ఇద్దరికి ప్రసాదం పెట్టి తను తినేసింది. ఇంత దగ్గరగా ఉంటూనే తనని దూరం పెడుతున్న శశిని చూస్తుంటే కోపం వస్తుంటే బుద్ధి ఒక మొట్టకాయ వేసి, నువ్వు చేసిన దాంతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని చెప్పింది. నాకు అర్జెంట్ పనుంది శశి, మీరు ఫ్లాట్కి వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అన్నాడు ఉదయ్. చేతన్ ఉత్సాహంగా సరే అనటంతో ఇక చేసేది లేక చేతన్ వెంట వెళ్ళింది శశి. వెళ్తున్న వాళ్ళని సంతోషంగా చూస్తూ దేవుడి వైపు తిరిగి కళ్ళు మూసుకొని, ఇక చాలు స్వామి, వాళ్ళిద్దరూ చాలా అనుభవించేశారు, ఇకనైనా సంతోషంగా ఉంచు అని వేడుకోగానే మనోవంచ ఫలసిద్ధిరస్తు అనే ఆశీర్వాదం వినిపించి సంతోషంగా కళ్ళు తెరిచిన ఉదయ్కి పూజారి గారి దగ్గర అదే ఆశీర్వాదం అందుకొని శతకోపం పెట్టించుకుంటున్న హారిక కనిపించగానే మనసులో అలజడి మొదలైంది. ఉదయ్ తననే చూస్తూ ఉండటంతో తను కూడా ఉదయ్ వైపు చూసి ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చింది. ఇప్పుడు ఎవరి మనసులో వాంఛ ఫలిస్తుంది మరి? ఫ్లాట్ దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ ముఖం మీద డోర్ వేస్తుందేమోనని భయపడి ఈసారి శశి కంటే ముందే ఇంట్లోకి వచ్చాడు చేతన్. అది చూసి వస్తున్న నవ్వు ఆపుకుంటున్న శశిని చూసి, నవ్వకు, ఎవరి భయం వాళ్ళది, అసలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ని, గ్లామర్ పాడైతే ఎలా అన్నాడు చేతన్ తన ముఖం తడుముకుంటూ. అబ్బా అన్నట్టు చూసింది శశి. తను చేసిన పాయసం 2 బౌల్స్లోకి తీసుకుని వచ్చి చేతన్ ఎదురుగా పెట్టింది. పెట్టినట్టుగా లాగించేశాడు చేతన్. శశికి స్పాన్సర్స్ ఇంటికి వచ్చారని తెలిసి ఫోన్ చేసి మాట్లాడారు రంగాచారి గారు. ఆ తర్వాత శశి వాళ్ళ నాన్నగారికి కాల్ చేసినా ఆయన లిఫ్ట్ చేయకపోవడంతో మాస్టర్ గారికి చేసినా ఆయన కూడా లిఫ్ట్ చేయలేదు. ఇదేంటి ఇద్దరూ లిఫ్ట్ చేయటం లేదు? కాసేపు ఆగితే వాళ్ళే తిరిగి కాల్ చేస్తారేమో అనుకుంటూ బాల్కనీ నుండి వెనక్కి వస్తున్న శశి కళ్ళు తన చేతులతో మూసాడు చేతన్ వెనక నుండి. చేతన్, ఏంటిది, ఏం చేస్తున్నావు, వదులు అని గింజుకుంటున్న శశిని వాళ్ళ ఫ్లాట్ వైపు నడిపించుకుంటూ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళగానే కళ్ళ మీద నుండి తన చేతిని తీసేశాడు. మసకబారిన కళ్ళని నలుపుకుంటూ మెల్లిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. వాళ్ళ హాల్ అంతా ఎర్రటి గులాబీలతో పరిచి ఉండటం, అందులో శశి పేరు రంగురంగుల గులాబీలతో అలంకరించి ఉండటం, గోడలు సీలింగ్ అంతా కూడా పువ్వులతో బెలూన్లతో డెకరేట్ చేసి ఉండటం చూస్తూ ఉండగానే చేతన్ శశి ఎదురుగా ఉంగరం పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చున్నాడు. శశి ఇల్లంతా చూసి చేతన్ వైపు తిరగగానే, ఐ లవ్ యూ శశి, మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు ప్రేమగా. శశి కంట్లో నీళ్లు తిరిగాయి. మనసు ఆనంద సాగరంలో తేలుతుండగా బుద్ధి అడ్డు తగిలి వాస్తవంలోకి తీసుకొచ్చింది. తల పక్కకి తిప్పుకొని కంట్లో నీటిని రెపరెపలాడించి సారీ చేతన్ గారు అని చెప్పగానే మోకాళ్ళ మీద నుండి లేచి శశి ఎదురుగా నించున్నాడు చేతన్. చేతన్ కళ్ళలోకి సూటిగా చూడలేక వాల్ చేసిన శశి కళ్ళని చూసి మెల్లిగా తన అరచేతుల్లో శశి ముఖాన్ని పట్టుకొని తన శ్వాస శశికి తగిలేంతవరకు దగ్గరికి జరిగి, నేనెవరికి ఎప్పుడూ చెప్పుకోని బాధని కూడా అర్థం చేసుకునే నువ్వు నా ప్రేమని ఎందుకు గుర్తించలేకపోతున్నావు శశి అని అడిగాడు చేతన్. అప్పటి వరకు వాల్చిన కనురెప్పల్ని చేతన్ వైపు తిప్పి సూటిగా చూస్తూ, ఒక్కసారి నన్ను వదిలించుకోవటానికి నాకు పెళ్ళి అన్నావు, అలాగే ఈసారి ప్రేమ అంటున్నావా అని అడిగింది శశి. చేతన్ మౌనంగా ఉండేసరికి వస్తున్న ఏడుపుని పంటి బిగువ నదింపెట్టి, భయం వేస్తుంది చేతన్, ప్రేమిస్తే చివరికి బాధే మిగులుతుందేమో అని భయంగా ఉంది, ఈసారి తట్టుకునే శక్తి నాకు లేదేమో, అందుకే కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రేమను కూడా చూడలేక కళ్ళు మూసుకుంటున్నాను అని బాధగా పలికింది శశి గొంతు. శశికి మరింత దగ్గరగా జరగగానే కళ్ళు మూసేసింది శశి. చిన్నగా నవ్వి తన ముద్దు పెట్టి, ఈ ప్రేమ నేను భరించలేను, వదిలే ప్లీజ్ అని నువ్వు బ్రతిమాలే అంత ప్రేమ పంచుతాను శశి, ప్రామిస్ అన్నాడు అంతే ప్రేమగా చెప్తూ. శశి కళ్ళు ఇంకా మూసే ఉండటంతో మళ్ళీ తన నుదుటిన ముద్దు పెట్టి, ఎలా అంటే మాటల్లో చెప్పలేను, కానీ నీ చెయ్యి నాకు అందించాక ఇంకెప్పుడు మీ అమ్మగారి ఫోటో ముందు మౌనంగా ఏడ్చే రోజు మాత్రం రానివ్వను, ఆవిడని మరిపించే అంత ప్రేమగా అయితే చూసుకుంటాను అన్నాడు. శశి కంట్లో నుండి జారిన నీటిని తన వేళ్లతో తుడిచి శశి అని పిలిచాడు మెల్లిగా. శశి కళ్ళు తెరవకుండానే, మీకు దూరంగా ఉండటం ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా, ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తుంది, అంతెందుకు ఇప్పుడు మన మధ్య ఉన్న ఈ దూరాన్ని కూడా నేను భరించలేకపోతున్నాను అని శశి అనగానే
ఇంకేమీ ఆలోచించకుండా ప్రేమగా ముందుకు వంగి శశి పెదాలకి తన పెదాలు జత చేశాడు. శశికి ఊపిరాటం లేదు. కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. ఆయన కళ్ళు తెరవటానికి తను సిద్ధంగా లేదు. ఎక్కడ కళ్ళు తెరిస్తే ఈ వాస్తవం కల అయిపోతుందో అనే భయం ఇంకా ఉంది తనలో. శశి మనసు తెలిసిన చేతన్ తన ముద్దు యుద్ధం తీవ్రత మరింత పెంచాడు. ఊపిరాడక ఇబ్బంది పడుతూ మునివేళ్లపై నించోలేకపోతుంది శశి. అది గమనించిన చేతన్ శశి చేతుల్ని తన మెడ చుట్టూ వేసుకొని మెల్లిగా తన చేతుల్ని శశి నడుం చుట్టూ వేసి తనలోకి పొదుముకున్నాడు. ఎన్ని రోజులు తనలో ఉన్న సందేహాలు, కోపం, బాధ అంతా తను కురిపించే ప్రేమ జల్లుతో కరిగిపోయే వరకు చేతన్ శశిని వీడలేదు. సమయాన్ని మరిచి ఇద్దరు వారి తొలి ప్రేమ ముద్దులోని మాధుర్యాన్ని అనుభూతి చెందారు. శశి చుట్టూ ఉన్న చేతుల్ని వదులు చేస్తూ తిరిగి శశి బుగ్గల మీదికి చేతులు చేర్చి సుతారంగా ముఖాన్ని చేతుల్లోకి పట్టుకొని నుదుటిన మరొక ముద్దు పెట్టి శశిని గుండెలకి హత్తుకున్నాడు. శశి కూడా చేతన్ గుండెల్లో తల దాచుకుంటూ చేతుల్లో అతని షర్టుని నలిపేస్తుంది. శశి చుట్టూ చేతులు వేసి ఇంకా ఇంకా దగ్గరికి పొదుం పట్టుకున్నాడు చేతన్. ఆ కౌగిలిలో హాయిగా ఒదిగిపోయి ఇన్ని రోజులు అనుభవించిన మనోవ్యధ దూరం చేసుకుంటుంది. తల మీద ముద్దు పెట్టి శశి ముఖంలోకి చూశాడు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని తన గుండెలపై ఇన్నాళ్ళ ఎదురు చూపులకి అలసిపోయి ఇప్పుడు సేద తీరుతున్నట్టుగా ఉన్న శశిని చూసి ప్రేమగా నవ్వుకున్నాడు. కాసేపటికి చేతన్ వైపు తల ఎత్తి చూసి చిన్నగా నవ్వింది శశి. ఎర్రగా అయిపోయిన కళ్ళని సున్నితంగా ముద్దాడి సారీరా అన్నాడు. మళ్ళీ చేతన్ ఎదపై తల పెట్టుకొని చేతన్ చుట్టూ చేతులు వేసి మౌనంగా నించుంది. శశి తల నిమురుతూ ఉండిపోయాడు చేతన్. ఇంత ప్రేమ ఉన్నదానివి ఇన్ని రోజులు ఎందుకు దూరంగా ఉన్నావు? ఇంత ఇష్టాన్ని దాచుకొని నన్ను ఎంతలా ఏడిపించావే రాక్షసి అని అడిగాడు చేతన్. వెంటనే తలెత్తి చేతన్ని చూసింది శశి. చేతన్ కూడా శశి ఎక్స్ప్రెషన్ చూసి తన తలతో శశి తలని ఢీకొట్టి చెప్పానుగా, మనం మాత్రమే ఉన్నప్పుడు నా నుండి మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని అన్నాడు చేతన్ అల్లరిగా చూస్తూ. శశి అందంగా కళ్ళు వాల్చేసింది చేతన్ చూపులకి. శశి ముడుచుకుపోవటం చూసి నవ్వుకున్నాడు చేతన్. శశి చేతిని అందుకొని తన చేతుల్లో ఉన్న ఉంగరం తొడిగి సుతారంగా ముద్దాడి ఐ లవ్ యూ శశి అని చెప్పాడు చేతన్. శశి ఆనందంగా నవ్వేసి అది సరే, ఈ అరేంజ్మెంట్స్ ఏంటి, ఎప్పుడు చేయించారు అని అడిగింది. చేతన్ కూడా చుట్టూ చూసి మనం గుడికి వెళ్ళి వచ్చిన గ్యాప్లో అన్నాడు. ఎందుకు అని అడిగింది. నీ సంతోషం పంచుకోవటానికి. ప్రతిసారి మీ అమ్మగారి ఫోటో పట్టుకొని బాధపడటం చూడలేను. అందుకే ఆవిడ కళ నెరవేరే అవకాశం వచ్చిన రోజుకి మించిన హ్యాపీనెస్ ఏముంటుంది. అందుకే మన ప్రేమ పుస్తకం కూడా ఈరోజు నీతో కలిసి స్టార్ట్ చేయాలి అనిపించింది అని మరొకసారి ఉంగరం తొడిగిన శశి చేతిపై చిరు ముద్దిస్తూ చెప్పాడు చేతన్. వీళ్ళు కాలాన్ని మర్చిపోయి గడుపుతున్న ఈ సమయాన్ని వీళ్ళకి తెలియకుండా మరో 4 కళ్ళు చూస్తున్నాయి, పగతో రగిలిపోతున్న పాముల్లాగా బుసలు కొడుతూ. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను కదా, సారీ అంటుంది శశి. నీ వల్ల కలిగే బాధ కూడా నాకు ఇష్టమే బంగారం అన్నాడు చేతన్ స్మైల్ ఇస్తూ. శశి దూరం జరుగుతుంటే వదలకుండా పట్టుకొని ఏమైంది అని అడిగాడు. ఉదయ్ అని శశి గుర్తుకు చేయగానే నేను కాల్ చేస్తాను అంటూ మొబైల్ తీసుకొని కాల్ చేశాడు శశిని వదలకుండానే. బావా అన్నాడు ఉదయ్ ఫోన్ లిఫ్ట్ చేస్తూ. రే బామ్మర్ది ఎక్కడున్నావు అని అడగగానే ఆ గొంతులో హుషారు గమనించి దగ్గరలోనే ఉన్నాను వస్తున్నాను అన్నాడు హ్యాపీగా. కాల్ కట్ చేసి శశి వైపు చూసి వస్తున్నాడని చెప్పి కళ్ళు తుడిచి వెళ్ళి ఫ్రెష్ అవ్వు, లంచ్ చేద్దాం అని చెప్పాడు చేతన్. సరే అంటూ తన ఫ్లాట్కి వెళ్ళింది శశి. శశి వెళ్ళిన కాసేపటికి ఇంటికి చేరుకున్నాడు ఉదయ్. హాయిగా నవ్వుతున్న చేతన్ని హక్ చేసుకొని నాకు చాలా హ్యాపీగా ఉంది బావా, నా చెల్లి చాలా మంచిదిరా, అన్నీ తెలిసి నేను కూడా తనని బాధ పెట్టాను అని ఎమోషనల్ అవుతూ ఉంటే ఉదయ్ భుజం తడుతూ అది నా ప్రాణం రా, ప్రాణం పోయినా వదలను అన్నాడు భరోసాగా. ఉదయ్ చేతన్ చేయిని పట్టుకొని థ్యాంక్స్ బావా అన్నాడు ఫీల్ అవుతూ. శశి కూడా ఫ్రెష్ అయి రావటంతో శశి తలనిమిరి ఇప్పుడు హ్యాపీయా అని అడుగుతాడు ఉదయ్. ఉదయ్ చేతిని తన బుగ్గకి తాకించుకొని చాలా అని చెప్పింది చేతన్ వైపు చూస్తూ. శశిని చేతన్ పక్కన నించోబెట్టి సిగ్గుపడుతూ మీరిలా ఒక్కటవ్వటానికి నా వంతు కృషి కూడా చేశాను కనుక ఇక నా పెళ్లి బాధ్యత మీది అన్నాడు ఉదయ్. శశి చేతన్ ఒకరినొకరు చూసుకుని నవ్వుతూ నీకిప్పుడే పెళ్ళేంట్రా అన్నారు. ఉదయ్ అదిరిపడి
ఇప్పుడేనా ఏంటి అన్నాడు. శశి చేతన్ నవ్వుకుంటూ చూద్దాంలే మెల్లిగా అంటూ తన రూంలోకి వెళ్ళగా శశి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయారు. ద్రోహి అని చేతన్ వెళ్ళిన వైపు ఏడు ముఖం పెట్టి చూసి అక్కడి నుండి వెళ్ళాడు ఉదయ్. ఇద్దరూ 2 నిమిషాల్లో ఫ్రెష్ అయి రావటంతో వాళ్ళకి వడ్డించబోతుండగానే వారించి అన్ని కింద అరేంజ్ చేశారు. ముగ్గురు హాయిగా మాట్లాడుతూ నవ్వుతూ తినేశారు. చాలా రోజుల తర్వాత మనసులోని భారం తీరిపోయింది శశి చైతూకి. కానీ ఉదయ్లో ఏ మూలనో భయం చేరింది హారిక చూసిన చూపు వల్ల. అసహనంగా సోఫాలో కూర్చుని పళ్ళు నూరుతూ డాడ్ అని గట్టిగా అరిచి ఏమీ పట్టనట్లు అలా ఎలా ఉంటున్నావు డాడ్? ఆ శశిరేఖని చంపేయి డాడ్. కాదు నేనే చంపేస్తాను దాన్ని. చేతన్కి అదెంత దగ్గరగా ఉంటే దాని చావు అంత భయంకరంగా ఉంటుంది అని ముఖంలో కోపం ద్వేషం కలగలిపిన భావం చూపిస్తూ కోపంగా అరిచింది హారిక. కూతురు తల నిమురుతూ హరి ఇప్పుడేం చేసినా మొదటిగా వాడు అనుమానించేది మనల్ని. కాస్త ఓపిక పట్టు. మన చేతులకి మట్టంటకుండా నీ దారికి అడ్డుగా ఎవ్వరున్నా వాళ్ళని చావు ఒడిలోకి చేరుతాం. నాకు కొంచెం టైం ఇవ్వు అన్నాడు హారిక వాళ్ళ నాన్న విజయేంద్ర, వసుంధర గారి తమ్ముడు. ఎంత టైం డాడ్? వాళ్ళ పెళ్ళయ్యే వరకా లేదా పిల్లలు కూడా పుట్టే వరకా అని కోపంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది హారిక. కూతురి ప్రవర్తన ఆయనకు తెలిసిందే. ఏ పనైనా అనుకున్న వెంటనే అయిపోవాలి, దాని భవిష్యత్తు పరిణామాలు ఆలోచించదు అనుకుంటూ సోఫాలో కూర్చుని మెదడికి మేత వేయటం స్టార్ట్ చేశాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు వాళ్ళ అక్క బర్త్డేకి విష్ చేయండి అని. పేరు శ్రీవల్లి. సో మీరందరూ తప్పకుండా విష్ చేయాలని కోరుకుంటున్నాను. శ్రీవల్లి, హ్యాపీ బర్త్డే. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మరి ఈ స్టోరీ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.